హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఈరోజు మనం ప్లాంటే కింగ్డమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 5 కింగ్డమ్స్. విటేకర్ ప్రపోజ్ చేసినటువంటి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా మనం మొనేరా గురించి, ప్రొటెస్టా గురించి, అదేవిధంగా ఫంజై గురించి మనం కంప్లీట్ చేసుకోవటం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. ఈరోజు క్లాస్లో మనం ప్లాంటే గురించి డిస్కస్ చేసుకుందాం. ప్లాంటే అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫోటోసింథసిస్ జరుపుతూ ఉండేటటువంటి బ్యాచ్ అన్నట్టు. అంటే ఎలా చెప్పచ్చు అంటే, ఆకుపచ్చని మొక్కలు కానీ లేకపోతే శైవలాలు కానీ వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఎందులో వేయటం జరిగిందంటే ప్లాంటే కింగ్డమ్లో వేయటం జరిగింది. వీటి యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇవన్నీ కూడా ఫోటోసింథసిస్ జరుపుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే అర్థం ఏమంటే స్వయం పోషకాలని అర్థం. ఓకేనా? సో కాబట్టి ప్లాంటే అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కింగ్డమ్లో చేర్చినవి ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి. అలా జరుపుకోవటం వలన వాటి ఆహారాన్ని అవి ఏం చేస్తాయంటే స్వయంగా తయారు చేసుకుంటాయి అన్నమాట. మరి ఈ ప్లాంటే కింగ్డమ్లో ఇది చాలా పెద్ద కింగ్డమ్ కదా మిగిలిన వాటితో పోల్చుకుంటే. అంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న మొనేరా, ప్రొటిస్టా, ఫంజై వీటితో పోల్చుకుంటే అంటే ఎట్లా అంటే మనకి ఎక్కువగా ఇవన్నీ మొనేరా, ప్రొటిస్టా, ఫంజై ఇందులో ఉండేవి మైక్రోస్కోపిక్గా మనకి చాలా మటుకి కంటికి కనిపించనివి అలాంటివి ఉంటాయి. బట్ ప్లాంటే విషయానికి వస్తే మనకి ఎన్నో రకాల మొక్కలు మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే ప్లాంటే కిందకు వస్తాయి అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ గనక మనం చూసినట్టయితే ఈ ప్లాంటే అనేటటువంటి ఈ కింగ్డమ్ని ముఖ్యంగా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు అనమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్. 2 రకాలుగా దీన్ని డివైడ్ చేయొచ్చు. మనందరికీ తెలిసిన క్లాసిఫికేషనే, చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటాం. మొట్టమొదటిది ఏమంటే చాలా జాగ్రత్తగా రాసుకోండి, క్రిప్టోగ్యామ్స్. క్రిప్టోగ్యామ్స్ ఓకేనా? సో సెకండ్ వన్ వచ్చేసి ఫానిరోగ్యామ్స్. క్రిప్టోగ్యామ్స్, ఫానిరోగ్యామ్స్. ఈ క్లాసిఫికేషన్ చాలా జాగ్రత్తగా గమనించండి. ప్లాంటేని 2 రకాలుగా చేస్తారు. ఒకటి వచ్చేసి క్రిప్టోగ్యామ్స్ అన్నమాట. క్రిప్టోగ్యామ్స్ అంటే తెలుగులో ఏమని అర్థం అంటే పుష్పించని మొక్కలు. ఏంటండి? పుష్పించని మొక్కలు. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. పుష్పించని మొక్కలు క్రిప్టోగ్యామ్ అన్నమాట. ఫానిరోగ్యామ్ అంటే పుష్పించే మొక్కలు. ఓకేనా? సో పుష్పించని మొక్కలు, ఆ తర్వాత పుష్పించే మొక్కలు అంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసి క్రిప్టోగ్యామ్స్ కిందకు వస్తాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసి ఫానిరోగ్యామ్స్ కిందకు వస్తాయి. ఇప్పుడు గమనించాలి, పుష్పించట్లేదు అని అంటే దాని అర్థం పుష్పం నుంచి ఏం రావటం లేదు, పండు రావటం లేదు. పండు లేదంటే ఏమి కూడా లేదన్నట్టు అర్థం, విత్తనాలు కూడా లేవన్నట్టు అర్థం. అంటే క్రిప్టోగ్యామ్స్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే పుష్పించని మొక్కలు, అదేవిధంగా విత్తనాలు లేని మొక్కలు. సో పుష్పించని మొక్కలు, అదేవిధంగా విత్తనాలు లేని మొక్కలు. ఫానిరోగ్యామ్స్ అంటే పుష్పించే మొక్కలు, అదేవిధంగా విత్తనాలు కలిగి ఉండే మొక్కలు అన్నమాట. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్లాంటే కింగ్డమ్ని 2గా మనం క్లాసిఫై చేస్తే, ఒకటి క్రిప్టోగ్యామ్స్, ఆ తర్వాత రెండోది వచ్చేసి ఫానిరోగ్యామ్స్. ఒకటి క్రిప్టోగ్యామ్స్, రెండోది వచ్చేసి ఫానిరోగ్యామ్స్ అన్నమాట.
ఇప్పుడు ఆ తర్వాత ఇంకొంచెం ఈ క్లాసిఫికేషన్ని మనం ఇంకొంచెం ముందుకు గనక తీసుకెళ్తే గమనించాలి, ఈ క్రిప్టోగ్యామ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ రాయటం జరిగింది కదా. ఈ క్రిప్టోగ్యామ్స్ అంటే పుష్పించని మొక్కలు. ఈ పుష్పించని మొక్కల్ని మరలా 3 రకాలుగా డివైడ్ చేయటం జరిగిందనమాట. ఎలాగ ఫ్రెండ్స్, పుష్పించని మొక్కల్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయటం జరిగింది? 3 రకాలుగా డివైడ్ చేయటం జరిగింది. ఆ 3 రకాల డివిజన్ అంటే ఆ 3 రకాల క్లాసిఫికేషన్ ఏంటో మనం ఒకసారి చూస్తే, మొదటిది వచ్చేసి జాగ్రత్తగా నోట్ చేసుకోండి, థాలోఫైటా. THALLOPHYTA. చాలా జాగ్రత్త రాసుకోండి, థాలోఫైటా. ఫైటా అంటే దాని అర్థం ఏంటంటే ప్లాంట్ అని అర్థం. చాలా జాగ్రత్తగా గమనించాలి. థాలో, రెండోది వచ్చేసి ఏంటండి, ఫైటా. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పుష్పించని మొక్కల్ని 3 రకాలుగా చేశారని చెప్పుకున్నాం కదా. ఇందులో మొదటి రకం వచ్చేసి ఏంటండి, థాలోఫైటా. ఓకేనా. సో ఆ తర్వాత రెండవ రకం, ఇది మొదటి రకం అయిపోయింది కదా పుష్పించని మొక్కల్లో. రెండవ రకం వచ్చేసి బ్రయోఫైటా. రాసుకోండి జాగ్రత్తగా, BRAYO, బ్రయోఫైటా, PHYTA, బ్రయోఫైటా. ఓకేనా. సో థాలోఫైటా, రెండవది బ్రయోఫైటా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టెరిడోఫైటా. ఏంటండి, టెరిడోఫైటా. గమనించాలి, టెరిడోఫైటా స్పెల్లింగ్ కొంచెం తమాషగా ఉంటుంది, P సైలెంట్ ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్త రాసుకోండి, PTERI, జోన్ టెరీ. ఓకేనా. P అనేది సైలెంట్ అనమాట, టెరిడోఫైటా. సో ఈ విధంగా క్రిప్టోగ్యామ్స్ అంటే ఏ మొక్కలని చెప్పుకున్నాం? పుష్పించని మొక్కలని చెప్పుకున్నాం, అవును కదండి. పుష్పించని మొక్కలు క్రిప్టోగ్యామ్స్ని 3 రకాలుగా చేశారు. మొదటిది వచ్చేసి థాలోఫైటా, రెండోది వచ్చేసి బ్రయోఫైటా, మూడోది వచ్చేసి టెరిడోఫైటా అన్నమాట. ఓకేనా. సో ఈ క్లాసిఫికేషన్ అంతా కూడా మీరు రాసుకుంటే మొదటగా, ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఎందుకంటే మనం డీటెయిల్డ్గా మనం చెప్పడానికి సో మనకి సిలబస్లో అంత వెయిటేజ్ కూడా లేదు. అట్ ద సేమ్ టైం ఇది చాలా వాస్ట్ సిలబస్ అనమాట. ఓకేనా. సో క్రిప్టోగ్యామ్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పుష్పించని మొక్కలు. ఓకేనా. అంటే వీటికి విత్తనాలు కూడా రావు. ఇందులో ఉన్నటువంటి క్లాసిఫికేషన్ చూస్తే మనం థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, వీటి 3 గురించి కూడా మనం డిస్కస్ చేసుకునే ముందు ఇప్పుడు ఫెనిరోగ్యామ్స్ అంటే పుష్పించే మొక్కలు ఉన్నాయి కదా, వీటి సంగతి ఏందో చూద్దాం. ఈ పుష్పించే మొక్కల విషయానికి వస్తే వీటిని 2 రకాలుగా చేయటం జరిగిందనమాట. పుష్పించే మొక్కల్ని కలర్ చేంజ్ చేద్దాం, ఆగండి, బ్లాక్ తీసుకుందాం. రెండు రకాలుగా చేయటం జరిగింది. అవేంటి అంటే మొదటిది జిమ్నోస్పర్మ్స్, GY, చాలా జాగ్రత్తగా గమనించాలి, SPERMS, జిమ్నోస్పర్మ్స్. రెండవది వచ్చేసి యాంజియోస్పర్మ్స్. సో విత్తనాలు కలిగినటువంటి ఫెనిరోగ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 రకాలుగా క్లాసిఫై చేయటం జరిగింది. వాటన్నిటి గురించి కూడా దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారనే విషయం మనం డిస్కస్ చేసుకుందాం ఇదే రోజు క్లాస్లో. అవి ఏమేంటి అంటే జిమ్నోస్పర్మ్స్, అదేవిధంగా యాంజియోస్పర్మ్స్ అనమాట. అర్థమవుతుందండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈ జిమ్నోస్పర్మ్స్లో మరలా అగైన్ సబ్ డివిజన్స్ లాంటివి ఏం లేవు, కానీ యాంజియోస్పర్మ్స్లో మళ్ళా 2 సపరేట్ డివిజన్స్ ఉన్నాయన్నమాట. మొదటిది వచ్చేసి మోనోకాట్స్, రెండోది
డైకాట్, మోనోకాట్, డైకాట్. ఓకేనా. సో ఇప్పుడు ఇది మొత్తం మీద ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ అనమాట. దేనికి సంబంధించిన క్లాసిఫికేషన్ అని అంటే ప్లాంట్ కింగ్డమ్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్. సో ప్లాంట్ కింగ్డమ్ని ముఖ్యంగా ఏం చేయటం జరిగిందనంటే రెండుగా డివైడ్ చేయటం జరిగింది. మొదటిది క్రిప్టోగామ్స్, రెండవది ఫానిరోగామ్స్. సో క్రిప్టోగామ్స్ విషయానికి వస్తే అందులో 3 రకాలు ఉన్నాయి: థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. అదేవిధంగా ఫానిరోగామ్స్ విషయానికి వస్తే జిమ్నోస్పోమ్స్, యాంజియోస్పోమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత అగైన్ మరలా యాంజియోస్పోమ్స్లో మోనోకాట్స్, డైకాట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు అర్థం చేసుకోవాలంటే క్లాస్ నోట్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా దీన్ని నోట్ చేసుకోండి. సో టోటల్ ప్లాంటే కింగ్డమ్ అర్థం అవ్వాలనంటే విషయం అంతా ఇందులోనే ఉందన్నమాట. సో ఇందులో నేను ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆ తర్వాత మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. చాలా జాగ్రత్తగా మీరు రాసుకోండి. ఓకే. సో ఫస్ట్ చూసినట్లయితే మనం ఈ థాలోఫైటాకి సంబంధించినవి ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దాం. థాలోఫైటాకి సంబంధించినవి ఎలా ఉంటాయో మనం చూద్దాం. థాలోఫైటా చూసినట్లయితే సో ఇక్కడ చూడండి థాలోఫైటా. సో ఈ థాలోఫైటాకి సంబంధించినటువంటి ఈ మొక్కలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవి దేని కిందకు వస్తాయి అని మనం చెప్పుకోవటం జరిగింది అని అంటే క్రిప్టోగామ్స్ అంటే పుష్పించని మొక్కలు అన్నమాట. అర్థమవుతుందా. సో కాబట్టి ఇందులో మీరు చూసినట్లయితే ఒక్కొక్క దాని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవేంటి అంటే థాలస్ అని అంటే అర్థమైందనంటే అవి ఎలాగుంటాయి అనంటే స్పెసిఫిక్గా డిఫరెన్షియేషన్ అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు ఒక మొక్క ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఉందనుకోండి, కింద ఈ విధంగా వేర్లని, ఆ తర్వాత కాండము, ఆ తర్వాత ఆకులు, ఆ విధంగా లేకపోతే ఇక్కడ పుష్పము, ఈ విధంగా డిఫరెన్సియేషన్ అనేది మొక్కలో ఉంటుంది. అయితే థాలోఫైటా వాటి విషయానికి వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. థాలోఫైటా ఆ విషయానికి వచ్చినట్లయితే అది ఏంటంటే డిఫరెన్సియేషన్ అనేది ఉండదు. అర్థమవుతుందా. డిఫరెన్సియేషన్ అనేది ఉండదన్నమాట. డిఫరెన్సియేషన్ ఉండదు అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు గమనించాలి, దానికి వేరేదో తెలీదు, అదేవిధంగా దానికి కాండం ఏదో తెలీదు, అదేవిధంగా ఇంకా ఏ పార్ట్ కూడా దానికి ఇట్లా ఉంటుందన్న విషయం మనకి తెలియదు అనమాట. అంతా కూడా ఒకే రకంగా ఉంటుందన్నమాట, డిఫరెన్సియేషన్ అనేది లేకుండా. అర్థమవుతుందా. సో కాబట్టి దాన్ని ఎలాగ మనం చెప్పొచ్చు, ఇక్కడ మీరు చూసినట్టయితే థాలస్ అని అంటే గ్రీన్ షూట్ ఆర్ ట్విగ్. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు భూమిలో నుంచి విత్తనం మొలకెత్తిన తర్వాత ఆకుపచ్చగా ఏ చెట్టు అయినా కానీ మొట్టమొదట గ్రీన్ కలర్లో ఒక పార్ట్ వచ్చింది. సో ఆ పార్ట్ ఏ మొక్కకైనా చూడండి, మొలకలు అంటాం చూసారా. సో ఫస్ట్ వచ్చేటటువంటి ఆ గ్రీన్ కలర్లో ఉండే ఆ పార్టు దాంట్లో వేరు అని, కాండం అని, లేకపోతే పత్రం అని ఆ డిఫరెన్సియేషన్ ఏముండదు అనమాట. దాన్ని ఏమంటారు అంటే థాలస్ అని అంటారు. సో అలా బేస్ చేసుకొని థాలోఫైటా అనేది రావటం జరిగిందనమాట. ఈ థాలోఫైటాలో ఉండే జీవులు ఇక్కడ మీరు చూసినట్లయితే స్పైరోగైరా, అర్థమవుతుందా, ఆ తర్వాత స్టోన్ వర్ట్, కారా వల్గారిస్, ఆ తర్వాత వాల్వాక్స్, ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఉల్వా లాక్టివా, ఆ తర్వాత డెవిల్ సాప్రాన్ అంటారు ఈ మొక్క. ఇవన్నీ కూడా ఆక్వాటిక్ ప్లాంట్స్ అన్నమాట. ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే నీటిలో ఉండేటటువంటి జీవులు అన్నమాట. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ మొక్కలన్నీ కూడా నీళ్ళల్లోనే ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది థాలోఫైటా అంటే
అందులో డిఫరెన్సియేషన్ అనేది ఏమి కూడా ఉండదు, మొత్తం ఒకే రకంగా ఉంటుంది. ఇవి ఎలాగ కూడా ఉంటాయంటే ఫిలమెంటస్గా ఉండొచ్చు, అదేవిధంగా కలోనియల్గా కూడా ఉండొచ్చు. ఫిలమెంటస్ అంటే ఇప్పుడు ఒకటి ఉందనుకోండి, దాని తర్వాత ఒకటి ఈ విధంగా ఉన్నాయనుకోండి, దాన్ని ఫిలమెంటస్ ఈ విధంగా ఉంది అని అర్థం. అట్లా కాకుండా ఇక్కడ ఒక జీవి, ఇక్కడ ఒక జీవి, ఇట్లా ఇట్లా, అది కాలనీ లాగా ఉంది అని. సో కాబట్టి ఐదర్ ఫిలమెంటస్, కాలనీ, ఆ విధంగా ఇవి ఉండొచ్చు అన్నమాట. సో అది దేనికి సంబంధించి ఫ్రెండ్స్? థాలోఫైటాకి సంబంధించింది. థాలోఫైటా అంటే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, స్పైరోగైరా వాల్వాక్స్. ఐ రెండు గుర్తుపెట్టుకోండి, స్పైరోగైరా అండ్ వాల్వాక్స్. స్పైరోగైరా వచ్చేసి ఫిలమెంటస్ లాగుంటే ఈ వాల్వాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే కలోనియల్, అలా అంటే కాలనీ మాదిరిగా ఫామ్ అయి ఉంటుందన్నమాట. సో థాలోఫైటా అయిపోయింది. సో థాలోఫైటా అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూస్తే ఏమున్నాయి? బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా. వాటికి సంబంధించినటువంటి ఇమేజ్ మనం ఒకసారి చూద్దాం. వాటిని యొక్క డిఫరెన్స్ ఇండికేట్ చేసేటటువంటి ఇమేజ్ మనం ఒకసారి చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్. సో బ్రయోఫైటా, అదేవిధంగా టెరిడోఫైటా. ఓకేనా, ఒక టీ అని ఉండాలి, టెరిడోఫైటా. సో ఈ బ్రయోఫైటాకి టెరిడోఫైటాకి వీటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందో మనం చూస్తే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, థాలోఫైటా కానీ బ్రయోఫైటా కానీ టెరిడోఫైటా కానీ ఇవి మూడు కూడా క్రిప్టోగ్యామ్స్ కిందకే వస్తాయి. థాలోఫైటా అయిపోయింది కదా. సో థాలోఫైటా ఏంటి? డిఫరెన్సియేషన్ అంటే ఉండదన్నమాట, అంటే విభేదనం అనేది ఉండదు, అంటే తేడా తెలియదు అన్నమాట, అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది థాలోఫైటా. అయితే బ్రయోఫైటా అనేది మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ద ప్లాంట్ బాడీ ఈజ్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ట్రూ రూట్, ట్రూ షూట్ అండ్ ట్రూ లీవ్స్. అంటే బ్రయోఫైటా దీంట్లో రూట్ ఉండిద్ది, అంటే వేరు, షూట్ ఉండిద్ది, అంటే కాండం, లీవ్స్ ఉంటాయి, అంటే పత్రాలు ఉంటాయి. అర్థమవుతుంది. అయితే అవి ట్రూ కాదు, నిజమైనటువంటి వేరు, నిజమైనటువంటి కాండం, నిజమైనటువంటి పత్రాలు, ఆ విధమైన డిఫరెన్సియేషన్ అనేది ఉండదన్నమాట. అర్థమవుతుందా? అయితే చూడటానికి మాత్రం ఎలా కనిపిస్తుంది? ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఫ్యూనేరియా, ఇవి చూస్తారు కదా, మాస్ మొక్కలు. సో మాస్ మొక్క అంటే బ్రయోఫైటా అనగానే మీకు ఇమీడియట్గా గుర్తు రావాల్సినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే మాస్ మొక్క. ఇన్ఫ్యాక్ట్ బ్రయో అని అంటే మాస్ అని అర్థం అన్నమాట. సో వీటిలో ఆ మాస్ మొక్కని ఇది కానీ మనం కానీ చూసినట్లయితే ఎలా ఉంటుందంటే, ఒకసారి ఆ మాస్ మొక్కని మీకు చూపిస్తాను. సో మాస్ మొక్కని మనం చూద్దాం. సో మాస్ మొక్కని చూస్తే ఇదిగోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, సో ఇక్కడ మాస్ మొక్క కనిపిస్తుంది కదా. సో ఇదేమో దాని యొక్క ఇక్కడ చూసినట్లయితే రైజాయిడ్సు, లీవ్సు, సెటా, క్యాప్సూల్, ఈ విధమైనటువంటి డిఫరెన్సియేషన్ చూస్తే ఇవి ఆకుల్లాగా, ఇది వేరుల్లాగా, ఇది కాండంలాగా, ఇదిగోండి ఇవంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే చూస్తే ఆ డిఫరెన్సియేషన్ అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అవి ట్రూ లీవ్స్ అవి కాదంట, అవి ట్రూ రూటు, ట్రూ షూటు, ట్రూ లీవ్స్ కాదు. బట్ టెరిడోఫైటాలో చూస్తే నిజమైన వేర్లు, నిజమైన కాండము, నిజమైన పత్రాలు ఉంటాయి. ఎట్లాగా ఇప్పుడు మన మొక్క ఉంటుంది చూసారా, మన చుట్టూ కనిపించే వేప చెట్టు కానీ ఈ చెట్లు ఉంటాయి చూసారా, అటువంటి నిజమైనటువంటి. ఇప్పుడు మీ డౌట్ చూడు, సార్ అది నిజమైంది, అది నిజమైంది కాదని ఎలా తెలుస్తుంది అంటే, వాటి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్, అంటే దాన్ని మనం డైసెక్ట్ చేసి చూసినట్లయితే దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని కానీ పరిశీలిస్తే రూట్కి, షూట్కి, లీవ్స్కి కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. అయితే ఇందులో అలాగా ఆ బ్రయోఫైటా దాంట్లో అవన్నీ కూడా మనకేమీ తెలియదు అనమాట. ఓకేనా. సో ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఈ బ్రయోఫైటాకి చెందిన మొక్కలు యాంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అంటారు. అంటే ఈ వృక్షరాజ్యంలో
ఉభయచర జీవులు, చర ఏం కాదు, ఉభయ జీవులు అంటే ఇవి వాటికి కదలిక అనేది ఉండదు కదా. ఉభయ జీవులు అంటే బ్రయోఫైటాకి సంబంధించినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఇవి డ్యాంప్ క్లైమేట్ అంటే డ్యాంప్ కండిషన్సు, నీళ్లు ఉండాలి ఖచ్చితంగా. అలా లేకపోయినట్లయితే వీటి యొక్క రీప్రొడక్షన్ ప్రాసెస్లో వీటికి ఖచ్చితంగా కూడా వాటర్ అనేది అవసరం అన్నమాట. సో అందుకనే ఇవి ఎక్కడుంటాయనంటే ఎక్కడైతే నీరు ఫుల్గా అని కాదు, కొంత నీరు కొంత భూభాగం అలా ఉండే ఆ చిత్తడి నేలలు అలాంటి చోట మొలుస్తాయి అన్నమాట ఈ బ్రయోఫైటాకు చెందినటువంటి మొక్కలు, మాస్ మొక్కలు. సో అందువల్ల వీటిని ఏమంటారంటే ప్లాంట్ కింగ్డమ్ యొక్క యాంఫీబియన్స్ అంటారు. మామూలుగా యాంఫీబియన్ అంటే మనం కప్ప అవి చెప్తాం కదా, ఇవి నేల మీద నీళ్ళల్లో 2 చోట్ల ఉంటాయి యాంఫీబియన్. సో ఆ విధంగా బ్రయోఫైటాకు సంబంధించినటువంటి మొక్కలు. టెరిడోఫైటాకు సంబంధించిన మొక్కలు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి చిత్తడి ప్రాంతాలు అట్లా కాదు, ఇవి మామూలుగా మన నేల మీద కూడా ఇవి ఉంటాయన్నమాట. ఓకేనా. సో ద మెయిన్ బాడీ ఈజ్ గ్యామిటోఫైటిక్. సో ఇది గ్యామిటోఫైటిక్, ఇది స్పోరోఫైటిక్. దీని గురించి మనం రీప్రొడక్షన్ అనే టాపిక్లో డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. సో మీరు ప్రస్తుతానికి ఈ గ్యామిటోఫైటిక్ అని గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి స్పోరోఫైటిక్ మెయిన్ ప్లాంట్. అంటే ఈ బ్రయోఫైటా మొక్క జీవితంలో గ్యామిటోఫైటిక్ స్టేజు, స్పోరోఫైటిక్ స్టేజు 2 ఉంటాయి. అయితే మెయిన్ స్టేజ్ ఏందనంటే ఇందులో గ్యామిటోఫైటిక్. టెరిడోఫైటాకు వచ్చేసరికి మెయిన్ స్టేజ్ స్పోరోఫైటిక్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం మీకు కొంత ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటే అర్థమైపోతుంది. ఇదేమో హ్యాప్లాయిడ్ కండిషను, ఇదేమో డిప్లాయిడ్ కండిషను. ఓకేనా. సో తర్వాత మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. సో ట్రూ వాస్కులర్ సిస్టమ్ అనేది ఉండదు. దే ఆర్ టెర్రెస్ట్రియల్ వాస్కులర్ ప్లాంట్స్. దీనికంటే ముందుగా మీకు అసలు ఒకసారి వాస్కులర్ సిస్టమ్ అని అంటే మీకు కొంత అంటే డీటెయిల్గా మనం తర్వాత చెప్పుకుంటాం. సో వాస్కులర్ సిస్టమ్ అని అంటే ఏంటో మనం చూస్తాం. ఓకేనా. సో వాస్కులర్ సిస్టమ్ అని కానీ మనం చూసినట్లయితే మొక్క, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మొక్కలలో నీరు, లవణాలు అంటే భూమిలో నుంచి ఏమవ్వాలా, వాటరు, మినరల్స్ ఇవన్నీ కూడా పైకి వెళ్ళాల. ఆకులలో ఫోటోసింథసిస్ జరుగుతుంది కదా. ఫోటోసింథసిస్ జరగటం మూలాన ఏమవుతుంది, మనకి తయారైనటువంటి ఆ కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో, ఆ పిండి పదార్థం ఏదైతే ఉందో అది క్రింది భాగానికి సరఫరా అవ్వాలి. అదేవిధంగా వాటరు, భూమిలో నుంచి తీసుకునే న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా పై భాగానికి సరఫరా అవ్వాలి. ఇందుకోసం మొక్కలలో జైలం, ఫోలెం అనేటటువంటి 2 టిష్యూస్ మాదిరి ఉంటాయన్నమాట. అవే ఏంటి అంటే వాస్కులర్ సిస్టమ్ అన్నమాట, జైలం, ఫోలెం. ఓకేనా. సో కాబట్టి బ్రయోఫైటాకు వచ్చేసరికి ఆ వాస్కులర్ సిస్టమ్ అనేది ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి ఇవి టెర్రెస్ట్రియల్ కాదు. కరెక్ట్గా మనం టెర్రెస్ట్రియల్ అని చెప్పలేము. ఇవేంటి అంటే నీళ్ళల్లో, అదేవిధంగా ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం, భూమి మీద కూడా ఉంటాయి. సో కాబట్టి ఇవి టెర్రెస్ట్రియల్. మన భూమి మీద ఏ మొక్కలు అయితే ఉంటాయో ఆ మొక్కలకు ఉండేటటువంటి వాస్కులర్ సిస్టమ్ అనేది టెరిడోఫైటాలో, ఈ జైలం, ఫోలెం ఈ సిస్టమ్ అదంతా కూడా టెరిడోఫైటాలో ఉంటుంది, బ్రయోఫైటాలో ఉండదు. అర్థమవుతుంది కదండి. సో రిక్సియా, ఫ్యునేరియా మీరు ఇక్కడ చెప్పేసుకోవచ్చు అనమాట. బ్రయోఫైటాకి ఎగ్జాంపుల్. టెరిడోఫైటాకి ఎగ్జాంపుల్ చూస్తే డ్రయాప్టరిస్, ఫెర్న్ మొక్క వినే ఉంటారు బాగా మీరు.
ఫెర్న్ మొక్క, మాస్ మొక్క. బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒకవేళ ఇమీడియట్గా మీకు అక్కడ ఈ క్రింది వానిలో థాలోఫైటా, అదేవిధంగా బ్రయోఫైటా, టెరిడోఫైటా అన్నారనుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే థాలోఫైటా అన్నారనుకోండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్పైరోగైరా వాల్వాక్స్. ఓకేనా. బ్రయోఫైటా అన్నారనుకోండి మాస్ మొక్కలు, టెరిడోఫైటా అన్నారనుకోండి ఫెర్న్ మొక్కలు. సో యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఓకేనా, ఈజీ గుర్తుపెట్టుకోండి. థాలోఫైటా అంటే వాటిలో డిఫరెన్సియేషన్ అనేది ఉండదు, మొత్తం ఒకే రకంగా ఉంటుంది. బ్రయోఫైటాకి వచ్చేసరికి పైకి చూడటానికి డిఫరెన్సియేషన్ లాగా కనిపిస్తుంది కానీ ట్రూ కాదు. టెరిడోఫైటాకి వచ్చేసరికి ట్రూ. చూడండి అసలు అప్డేట్, సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా ఎంత క్లియర్గా ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో మనం గమనిస్తూ ఉంటాం. ఇందులో అసలు ఏం డిఫరెన్స్ తెలియదు, ఇందులో డిఫరెన్స్ తెలుస్తుంది. అయితే అవి ట్రూ రూట్సు, ఇంకా ట్రూ షూట్, అదేవిధంగా ట్రూ లీవ్స్ కాదు. టెరిడోఫైటాకి వచ్చేసరికి అన్నీ కూడా ట్రూ అనమాట. అర్థమవుతుందా? సో ఇది వచ్చేసి దేని గురించి చెప్పుకున్నాం మనం ఇప్పుడు దాకా? క్రిప్టోగ్యామ్స్ అంటే పుష్పించని మొక్కల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పుష్పించే మొక్కల గురించి బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో పుష్పించే మొక్కలు అనంటే ఏంటండి? ఫానిరోగ్యామ్స్ అన్నమాట. ఇవి ఏం చేస్తాయి? పుష్పాలు వస్తాయి. పుష్పాలు వచ్చినాయి అంటే పండ్లు వస్తాయి. పండ్లలో ఏముంటాయి? కాయలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫానిరోగ్యామ్స్లో చూస్తాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఈ పుష్పించే మొక్కలు ఫానిరోగ్యామ్స్లో 2 రకాలు ఉంటాయి ప్రైమరీగా. ఏమేంటి అవి? మొదటిది వచ్చేసి జిమ్నోస్పర్మ్స్, రెండవది వచ్చేసి యాంజియోస్పర్మ్స్. జిమ్నోస్పర్మ్స్, రెండవది వచ్చేసి యాంజియోస్పర్మ్స్. జిమ్నోస్పర్మ్స్కి యాంజియోస్పర్మ్స్కి అంటే ఇవన్నీ కూడా ఫానిరోగ్యామ్స్. పుష్పాలు వచ్చాయి, కాయలు వచ్చాయి, కాయల లోపల ఇంకా ఏముంటాయి? నీకు విత్తనాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫానిరోగ్యామ్స్లో జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ అని అంటే అర్థం ఏంటంటే నేకెడ్ సీడ్ అనుకోండి. అంటే ఇప్పుడు మనం ఒక మామిడికాయ తిన్నాం అనుకోండి. మామిడికాయ, ఒక్క నిమిషం ఆగండి. ఒక మామిడికాయ తిన్నాం అంతేనా? ఏమో కుదిరిద్దండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో విత్తనం అనేది లోపల ఉంది, అది బయటకి కనిపించదు. అంటే సీడ్ అనేది నేకెడ్ కాదు. ఒకవేళ సీడ్ ఆ విధంగా నేకెడ్ సీడ్ అయితే అది జిమ్నోస్పర్మ్. అర్థమవుతుందా? యాంజియోస్పర్మ్ అంటే ఇప్పుడు ఈ మామిడికాయ ఉన్నట్టు విత్తనాలు ఎక్కడుంటాయి? లోపల ఉంటాయి అన్నమాట. అవునా? ఒకసారి ఈ జిమ్నోస్పర్మ్స్ ఇలా ఎలా ఉంటాయో ఒకసారి దానికి సంబంధించిన బొమ్మ ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను, చూద్దాం. సో జిమ్నోస్పర్మ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా జిమ్నోస్పర్మ్ మొక్కలు అన్నమాట. ఇవన్నీ కూడా సీడ్ ఎలా ఉంది అని అంటే ఎట్లా చెప్పాలి మనం? నేకెడ్ సీడ్. ఓకేనా. సో అంటే ఇవి ఏంటనంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. వీటికి ఫ్రూట్ ఏదైతే ఉందో ఆ ఫ్రూట్ అనేది టోటల్గా కవర్ చేసి ఉండదన్నమాట. అర్థమవుతుందా? అది జిమ్నోస్పర్మ్స్. ఇప్పుడు యాంజియోస్పర్మ్స్ విషయానికి వద్దాం. సో యాంజియోస్పర్మ్స్ అంటే ఆటోమేటిక్గా చెప్పేయచ్చు. జిమ్నోస్పర్మ్స్ అంటే ఏం చెప్పుకున్నాము? నేకెడ్ సీడ్ అని చెప్పుకున్నాం. మరి యాంజియోస్పర్మ్స్ అంటే సీడ్ అనేది ఏమై ఉంటుంది? ఆ ఫ్రూట్ లోపల కవర్ అయి ఉంటుంది అనమాట. అంతేనా? సీడ్ అనేది ఫ్రూట్ లోపల కవర్ అయి ఉంటుంది. దానికి సంబంధించి మనకు కనిపించే మనం తినే అన్నీ కూడా దాదాపుగా ఏంటి అండి?
మెయిన్గా యాంజియోస్పర్మ్సే అనమాట. ఒకసారి దానికి సంబంధించిన బొమ్మ మనం చూస్తే ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక నిమిషం. ఇదిగోండి టొమాటో, సో సీడ్స్ లోపల ఉన్నాయి. ఆరెంజ్ సీడ్స్ లోపల ఉన్నాయి. అవకాడో సీడ్ ఎక్కడుంది, లోపల ఉండిపోయింది. ఇంకా మ్యాంగో సీడ్ లోపల ఉంటుంది. ఇవన్నీ కూడా యాంజియోస్పోమ్ అనమాట. ఇది విత్తనం అనేది ఎక్కడుంది, లోపల ఉంది. జిమ్నోస్పోమ్ అంటే విత్తనం అనేది బయటకి కనిపిస్తూ ఉంటుంది. అంటే డైరెక్ట్గా విత్తనం అని చెప్పకూడదు, దానికి సంబంధించినటువంటి రీప్రొడక్టివ్ పార్ట్. అదే మనకు అర్థం కావటం కోసం ఆ విధంగా విత్తనం అని చెప్పటం జరిగిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ ఇంకో పార్ట్ ఉందని చెప్పుకున్నాం కదా, ఏంటి, యాంజియోస్పర్మ్స్ మళ్ళా 2 టైప్స్ అని చెప్పుకోవటం మనం చూసాం, అవును కదా. మళ్ళీ ఎన్ని రకాలవి యాంజియోస్పర్మ్స్, 2 టైప్స్. ఏమేంటి ఆ టైప్స్ మనం ఆల్రెడీ చూసాం. ఏమేంటి ఆ టైప్స్ అంటే, మొదటిది వచ్చేసి మోనోకాట్, రెండోది వచ్చేసి డైకాట్. సో మోనోకాటు, డైకాట్ అంటే ఏందో మనం ఒకసారి బ్రీఫ్గా చెప్పేసుకున్నామంటే ఈరోజు క్లాస్ మనం క్లోజ్ చేసేయచ్చు. సో మోనోకాట్ అండ్ డైకాట్ అవి ఎలా ఉంటాయంటే ఒకసారి చెప్తాను చూడండి. మనం ఈజీగా కూడా ఏది మోనోకాట్ ఏది డైకాట్ అని కూడా మనం ఐడెంటిఫై చేసేదానికి చిన్న ట్రిక్ లాంటిది కూడా ఉంది. సో మోనోకాట్ అంటే గమనించండి, మోనో ఇన్ ద సెన్స్ 1, డై అని అంటే అర్థం ఏమంటే 2 అని అర్థం. డై అంటే 2 అని అర్థం, తెలుసు కదా. సో మోనో అంటే 1. సో మోనోకాట్స్ అని అంటే 1 కాటిలిడన్ ఉంటుంది అన్నమాట. ఒకటే ఒక క్యాటిలిడన్. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా వేరుశెనక్కాయ ఉంది చూసారా, ఆ వేరుశెనక్కాయని పగలగొట్టారంటే ఎన్ని వస్తాయి, 2 ఒప్పల్లాగా వస్తాయి, 2 పీసెస్. బఠానీ కానీ చిక్కుడుగాయ కానీ. సో అవన్నీ ఏంటి అంటే డైకాట్స్ అన్నమాట. 2 డైకాట్, 2 క్యాటిలిడన్ ఉంది. మోనోకాట్ అంటే అట్లా ఉండదండి, ఒకటే ఉంటుంది. సో డైకాట్ అంటే 2 ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆ ఫ్రూట్ని పగలగొట్టి విత్తనాన్ని చూసి అంతా చెప్పకుండా రూట్ని చూసి కూడా చెప్పేయచ్చు. ఏం చెప్పచ్చు, రూట్, వేరు. సో వేరు కనుక మెయిన్ పెద్ద వేరు ఒకటి ఉండి దాని నుంచి ఇలా 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 ఉన్నాయనుకోండి, అది ఒక టైప్ రూట్. అట్లా కాకుండా మీరు చూసినట్లయితే అన్నీ కూడా, సో డయాగ్రామ్ ఇది కొంచెం క్లియర్గా లేదు, ఇలా 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 ఉందనుకోండి, అదొక రకమైనది. సో మెయిన్ ఒకటి ఉండి దాని నుంచి ఇలా వచ్చినాయి అనుకోండి, దాన్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అని అంటారు. ట్యాప్ రూట్ సిస్టమ్ వేటిలో ఉంటుంది, డైకాట్. మనం మొక్కను పీకి చెప్పేయచ్చు. దాన్ని పీకినమ్మటే మధ్యలో ఒక పెద్ద వేరు ఉంటుంది, చిన్న వేర్లు ఉంటాయి, అదేంటి ట్యాప్ రూట్ సిస్టమ్. అక్కడ కాకుండా మీరు ఎప్పుడైనా గడ్డిని అలా పీకి చూసారనంటే అన్నీ కూడా పీసులు అలానే ఉంటాయి, అదేంటంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అన్నమాట. ఓకేనా. ఆ తర్వాత చూస్తే వాస్కులర్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, జైలం, ఫోలం, ఈ వాస్కులర్ బండిల్ ఇది చూస్తే ఇందులో ఒక సర్కిల్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అంటే మనం కోసి చూస్తే, డైసెక్ట్ చేసి చూస్తే డైకాట్స్కి సర్కిల్ లాగా ఉంటుంది. ఈ మోనోకాట్కి చూస్తే చల్లా చెదరకుంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఆ తర్వాత ఆకును చూసామనుకోండి, ఇది చాలా ఈజీ టెక్నిక్ అనమాట, మనం బాగా కనిపెట్టేయచ్చు ఏది మోనోకాటు ఏది డైకాట్ అని కనిపెట్టడానికి. ఈ టెక్నిక్ ఒకసారి చూస్తే ఇక్కడ మనం చూద్దాం, ఒకసారి లీఫ్ని చూద్దాం. చూడండి మధ్యలో మెయిన్ ఒకటి ఉండి ఈ టైప్ ఆఫ్ వీనేషన్ ఉంటే అది వచ్చేసి డైకాట్ అని అర్థం. అర్థమవుతుందా. అట్ట కాకుండా లీఫ్ ఇలా ఉండి మధ్యలో మెయిన్ అట్ట లేకుండా అన్నీ కూడా ఉన్నాయనుకోండి, ఇలాగా అర్థమవుతుందా, అన్నీ ఇలా ఉన్నాయనుకోండి, అది ప్యారలల్ వీన్స్ అనమాట. సో ప్యారలల్ వీనేషను ఇది వచ్చేసి చూడండి నెట్ లైక్ వీన్స్ అనమాట. నెట్ లైక్ వీన్స్ ఉంటే డైకాట్, ప్యారలల్ అయితే మోనోకాట్. ఓకేనా. ఇంతే కాకుండా మనం ఫ్లవర్ని చూసి కూడా ఏం చేయొచ్చు, కనిపెట్టేయచ్చు అది డైకాట మోనోకాట.
మనం కాయ పగలగొట్టి విత్తనం పగలగొట్టి ఇంత చేయకుండా మనం ఫ్లవర్ని చూసి కూడా మనం చెప్పేయచ్చు. ఎలా చెప్పేయచ్చు అంటే ఇప్పుడు ఒక పువ్వు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పువ్వు ఉందనుకోండి, దాన్ని ఆ ఫ్లోరల్ పార్ట్స్ ఇదిగోండి 1 2 దీనికి ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. ఇంకోటి వేస్తాను నేను 1 2 3 4 5. అర్థమవుతుందా? చూడండి 3 3 2s are 6 3 3s are 9 ఈ టైప్లో మల్టిపుల్స్ ఆఫ్ 3 ఉంటే అదేమో మోనోకాట్. ఓకేనా? అట్లా కాకుండా 4 కానీ 5 కానీ వాటి మల్టిపుల్స్ ఉన్నాయనుకోండి, అదేమో డైకాట్. సో మోనోకాట్ని డైకాట్ని ఈ విధంగా ఈజీగా ఏం చేయొచ్చు? ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజుకి సంబంధించిన క్లాస్. ఈరోజు సంబంధించిన క్లాస్లో ఇవన్నీ కూడా బేసిక్సే. సో మీకు ఈ సిలబస్ అయితే సరిపోతుంది. సో మరి నెక్స్ట్ క్లాస్లో మనం యానిమేలియా కింగ్డమ్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.